బ్రో తాజాగా ఒక జంట ఒక భర్తను హత్య చేసిన ఆమె అది చాలా కుదిపేసింది అనమాట దేశం మొత్తాన్ని కూడా. అంటే ఇంకా పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే మగవాళ్ళు భయపడే స్థాయికి తీసుకొచ్చేసింది. సో అది వశీకరణం చేశారంటూ చెప్పి అతని తల్లి అయితే తీవ్ర విమర్శలు చేస్తుంది అనమాట. సో అసలు ఏం జరిగింది దాని మీద? ఈ కేసులో రోజు రోజుకి కొన్ని విచిత్రమైనటువంటి నిజాలు బయటకు వస్తూ ఉన్నాయి, సంచలనమైన విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ సోనం అదేవిధంగా రాజా రఘువంశీ ఇద్దరు కూడా పెళ్లి చేసుకున్నారు, బాగానే ఉంది, హనుమూన్కి వెళ్ళారు, బాగానే ఉంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే ఇంతకు ముందు నెల 23వ తేదీ వరకు కూడా వీళ్ళిద్దరూ కలిసి కనిపించారు. ఆ తర్వాత సడన్గా ఇద్దరు కూడా కనిపించకుండా వెళ్ళిపోయారు. అయితే ఇద్దరు కూడా ఇద్దరు మాయమైపోయారా లేకపోతే సపరేట్గా మాయమైపోయారా ఎవరు కూడా తెలియలేదు. సో ఆ తర్వాత ఉన్నటువంటి ఒక లోయలో మాత్రం రాజా రఘువంశీ మృతదేహం దొరికింది. సో ఆ తర్వాత పోలీసులు దర్యాప్తు చేసిన తర్వాత సోనం స్వయంగా వచ్చి తనే లొంగిపోవడం జరిగింది. సో ఇదంతా కూడా తను పక్కా ఒక ప్లానింగ్ తోని, అంటే తన ప్రియుడి కోసం ఇంకా ముగ్గురిని సుపారీ తీసుకొని మొత్తం ఐదుగురు కలిసి ఆ మనిషిని మాత్రం చంపేయడం జరిగింది. సో ఇదంతా కూడా ఇప్పటి వరకు బయటకు తెలిసిన నిజం. అయితే ఇప్పుడు ఇక్కడ రాజా రఘువంశీ యొక్క తల్లి మీడియాతోని మాట్లాడుతున్నప్పుడు ఇంకా కొన్ని సంచలనమైన విషయాలు చెప్పడం జరిగింది. అయితే సోనం జాతకంలో ఒక దోషం అనేది ఉంది. ఆ దోషం పోవాలని చెప్పేసి నా కుమారుణ్ణి అంటే నా కొడుకుని పెళ్లి చేసుకొని సరిగ్గా పెళ్లి చేసుకున్న 11వ రోజు అండ్ అమావాస్య రోజు అర్ధరాత్రి నా కొడుకుని నరబలి ఇచ్చారు. నరబలి ఇస్తే తనకున్నటువంటి జాతక దోషం పోతుందని చెప్పేసి ఎవరో చెప్పారంట. సో ఆ విషయాలన్నీ కూడా రీసెంట్గానే నాకు తెలిసే అనే విధంగా వాళ్ళ అమ్మగారు అయితే చాలా ఎమోషనల్ అవుతూ, అంటే ఒక కన్న తల్లి తన కొడుకు చనిపోతే ఎంత భావోద్వేగానికి లోనవుతుంది, ఆ లోటుని ఇంకా ఎవ్వరు కూడా ఈ లోకంలో ఎవరు కూడా తీర్చలేరు. సో ఆ తల్లి అంత బాధపడుతూ ఈ నిజాన్ని బయటికి చెప్పిందనమాట. సో ఇలాంటివి ఇంకా ఈ రోజుల్లో కూడా ఉన్నాయా అంటే, అక్కడ అమ్మాయి సోనం ఎవరైతే ఉందో తనకు పెళ్ళి అనేది ఇష్టం లేకపోతే పెళ్లి కాకముందే చెప్పాలని కూడా చాలామంది అనుకుంటున్నారు. సో ఇదంతా కూడా తను పెళ్లి చేసుకున్న తర్వాత హనీమూన్కి వెళ్ళిన తర్వాత ప్లానింగ్ చేసుకోలేదు, పెళ్లి చేసుకోక ముందు నుంచే కూడా పక్కా ప్లానింగ్లో ఉంది. అంటే తన జాతకంలో దోషం ఉందని చెప్పేసి తను కావాలని పెళ్లి చేసుకొని ఈ అబ్బాయిని 11వ రోజు అమావాస్య అర్ధరాత్రి వశీకరణం చేసి మరి నరబలి ఇచ్చిందంటే మరి తను ఖచ్చితంగా ముందు నుంచే కూడా ఒక పక్క ప్లానింగ్లోనే ఉంది. సో ఈ విషయాలు బయటికి చెప్పిన తర్వాత వాళ్ళ అమ్మగారు చెప్పిన తర్వాత అసలు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ కూడా పెళ్లిళ్ళు చేసుకోవాలంటే భయపడే స్థితికి ఇప్పుడు వచ్చింది. అదేవిధంగా పెళ్లి చేసుకున్న తర్వాత కూడా కలిసి ఉంటారా లేకపోతే ఇదే విధంగా చేస్తారని కూడా చాలా మంది భయపడుతూ ఉన్నారు, భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఇలాంటివి అసలు ఎప్పుడు తగ్గుతాయి, అమ్మాయిలు ఎందుకు ఈ విధంగా తయారవుతున్నారో, మీకు నిజంగా పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోతే పెళ్లి చేసుకోకన్నా ముందే మీ తల్లిదండ్రులకు చెప్పి సర్ది చెప్పుకోండి తప్ప ఒక అబ్బాయి ఒక ఫ్యామిలీని మొత్తాన్ని కూడా నాశనం చేయండి అని కూడా చాలామంది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా కావచ్చు బయట కూడా చెప్తూ ఉన్నారు.